బాగా డబ్బు ఉన్న వాళ్ళని ఎవరినైనా మీరు చూడండి, వాళ్ళు ఎవరో ఆనందంగా లేరు. కోటీశ్వరులు ఉంటారు కదా మీ కళ్ళెదురుగా, వాళ్ళని కనుక్కోండి ఆనందంగా ఉన్నారేమో. కనీసం రెండో పూట తిండి తింటలేదు, చపాతీలు తింటారు. దిక్కుమాలిన బతుకంటే అదే. ఆనందం తినడానికి లేదు, అది కూడా ఒకటే చపాతీ, అందులో రెండోది ఉండదు, బరువు పెరుగుతాడు. చట్నీ ఉండదు, బీపీ వస్తుంది. షుగర్ వేసుకోడు, ఎందుకంటే ఈయనకి షుగరు. ఇంకెందుకది ఒక చపాతీ కోసం 100 కోట్లు సంపాదించాడు, సిగ్గులేకపోతే సరి. తినడానికి లేనప్పుడు, కట్టుకోవడానికి లేనప్పుడు, హాయిగా పడుకోవడానికి లేనప్పుడు, నిశ్చింతగా నిద్ర పట్టనప్పుడు ఆ 100 కోట్లు అవతల బారేసి ఆటో డ్రైవర్లో బతకడం నయం. ఆటో డ్రైవర్ మీరు గమనించండి, మనిషి బతికితే సింహంలా బతకాలి. మనం సంపాదించాలి. 100 కోట్లు సంపాదిస్తాం, 1,00,000 కోట్లు సంపాదిస్తాం. మనకు అవసరమైంది మనం వాడుకోవాలి, మిగిలింది సమాజానికి ధారాదత్తం చెయ్యాలి. 10 మంది పిల్లల్ని ఒక తల్లి పెంచగలిగింది. ఆ తల్లి వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత 10 మంది పిల్లలు ఒక తల్లిని చూడలేకపోతారు. వంతులు వారి మొదటి నెల ఆడి దగ్గర, 2వ నెల ఈడి దగ్గర, 3వ నెల ఈడి దగ్గర, 4వ నెల ఈడి దగ్గర. ఆ ముసలి ప్రాణం ముద్దన్నం పెట్టడానికి కొడుకులు వంతులు వేసుకుంటా ఉంటారు. సరే, తిట్టుకుంటా గుసగుసలాడుతా ఆ ముసలోళ్ళని చూసుకుంటారు, చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? అమ్మా నాన్నలు బ్రతికున్న దినాల్లో వాళ్ళకు ఒక మంచి బట్ట, వాళ్ళు కరిపిండా ఒక ముద్ద అన్నం పెట్టలా. వాళ్ళు చనిపోయిన తర్వాత ఊరోళ్ళందరూ